బాక్సైట్ అంశంపై విశాఖ జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో జెడ్పీటీసీలు నిరసనకు దిగారు. బాక్సైట్ నమూనాలను సేకరించడానికి వచ్చిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు జరిపితే వైఎస్ఆర్సీపీ తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. బాక్సైట్ తవ్వకాలు జరగనున్నాయనే వార్తలు గిరిజనుల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఇదే అంశం మీద జిల్లా పరిషత్ సమావేశంలో జడ్పీటీసీలంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు జడ్పీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఏజెన్సీ ప్రాంతంలో నిజంగా అటువంటి పరిస్థితి ఉందా అనే విషయాలు మనతో మాట్లాడడానికి అరకు ఎమ్మెల్యే రేగా మత్స్యలింగం ఉన్నారు. సార్, ఇటీవల కాలంలో కొంతమంది యువకులు వచ్చి అల్లూరు జిల్లాలో ఈ జెర్రిల కొండల మీద బాక్సైట్ నమూనాలను సేకరించారు. దీంతో మళ్ళీ బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయని ఒక ప్రచారం విస్తృతంగా వెలుగులోకి వచ్చింది. దీని వెనకాల ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? నమస్కారం అండి. అయితే ఇది అధికారుల యొక్క కనుచన్నలు జరుగుతున్నాయని చెప్పేసి మేము భావిస్తున్నామండి. ఎందుకంటే మేము ఈ మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైతే అనంతగిరి అలాగే చింతపల్లి కానీ ఏ ప్రాంతాల్లోకి వెళ్ళినా సరే అక్కడ ఉండేటటువంటి స్థానిక గిరిజనులు ఈ విషయం మీద చర్చించుకోవడం అనేది జరుగుతూ ఉంది. బాక్సైట్ తవ్విస్తారా అని చెప్పేసి. బాక్సైట్ తవ్వడం అనేటువంటి జరిగే పరిస్థితులు అయితే కాదు. ఎందుకంటే ఆదివాసుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆదివాసీ ప్రాంతాల్లో అపారమైనటువంటి ఖనిజాలు బాక్సైట్ అనేటువంటి నిక్షిప్తమై ఉన్నది. దాన్నేమో ఈరోజు ఈ దొడ్డిదారిన తవ్వాలనేటువంటి ఉద్దేశంతో అధికారుల యొక్క చొరవ తీసుకొనే ఈరోజు పోలీస్ వ్యవస్థ కానీ లేదనుకున్న అధికారులు కానీ గ్రామాల్లోకి దొడ్డిదారిన కొంతమంది సర్వేయర్ని పంపించి అక్కడ సర్వేలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. రాత్రి టైంలో బాక్సైట్లు నెపంతో వీళ్ళు ఏంటంటే ఈ డ్రోన్లు ద్వారా కూడా సర్వేలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. దాంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలంతా భయాందోళనకు గురి అవుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మేమైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 97 జీవో రద్దు చేసి బాక్సైట్ తవ్వడానికి వీల్లేదని చెప్పేసి ఏ జీవో అయితే రద్దు చేశారో దానికి ఆధారంగానే మేమైతే అందరూ కూడా మరి ట్రైబల్స్కి సపోర్టుగానే ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో బాక్సైట్ తవ్వితే మాత్రం మళ్ళీ రాబోయేటటువంటి రోజుల్లో ఏజెన్సీ ప్రాంత వాసులంతా కూడా ఉవ్వెత్తున మరి ఉద్యమాలు చేపట్టడానికి కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు జరిగితే తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేశారని చెప్తున్నారు. కూటమి నాయకుల మాటలను బాక్సైట్ విషయంలో నమ్మే పరిస్థితి లేదని, అధికారుల కనుసన్నల్లోనే కొంతమంది యువకులు వచ్చి మట్టి నమూనాలు సేకరించారని అలాగే డ్రోన్లతో కూడా సర్వేలు నిర్వహిస్తున్నారని, అటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ఉపసంహరించుకోకపోతే కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి గిరిజనులంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఎమ్మెల్యే మత్స్యలింగం చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.